హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకుందాం. సో వీడియో వచ్చేసి చాలా సింపుల్ అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, ఎప్పుడే బాగా అర్థమవుతుంది. సో తప్పకుండా చూసే ప్రతి ఒక్క లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియో నుంచి మన ఛానల్ ఇంట్రో అనేది నేను చేంజ్ చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో అనేది కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి డిస్క్రిప్షన్ నుంచి బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుంటాను కదా, అది ఓపెన్ చేయండి బ్యాక్గ్రౌండ్ని. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో అన్ని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నాక టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి రీసైజ్ అనేది క్లిక్ ఇవ్వండి. రీసైజ్ చేసుకోండి ఫోటో అనేది. సో ఎడిట్ చేసిన తర్వాత కూడా మనకి సేమ్ క్లారిటీతో అయితే ఫోటో అనేది ఉంటుంది. సో ఇక్కడ రీసైజ్ వచ్చేసి 3123 అని చెప్పేసి నెంబర్ ఇవ్వండి. సో కరెక్ట్ రీసైజ్ అయితే అయిపోతుంది. సో రీసైజ్ అయిపోయాక మనకు ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మనం ఫోటో ఏదైతే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకుంటామో ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను పర్ఫెక్ట్గా. ఒకవేళ మీకు ఎలా కట్ చేయాలి తెలియకపోతే పర్ఫెక్ట్గా నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, ఇంతకుముందుకి నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అక్కడ నుంచి చూసి మీరు పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా అరెస్ట్ చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్నాక మన ఫోటోని సో సింపుల్గా ఇట్లా మనకి క్లౌడ్ దగ్గర అయితే పెట్టుకోండి. ఇట్లా సో మనకి ఏదైతే మేఘం అనేది ఏదైతే ఉందో అక్కడ పెట్టుకొని సింపుల్గా ఇంకో యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇంకో పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి, ఈ పిఎన్జీని. సో ఈ క్లౌడ్ పిఎన్జీని యాడ్ చేసుకున్నాక సేమ్ మళ్ళీ కింద సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి మనకి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్లాక్ కలర్ అనేది మొత్తం పోతుంది. సో పోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి, మన ఫోటో అనేది కనబడకుండా, అంటే మనం అందులో కలిసిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకున్నాక మన ఫోటో మీద క్లిక్ ఇచ్చి సో ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మనకి కింద ఏదైతే మన కటింగ్ కనిపిస్తుందో దాన్ని హార్డ్నెస్ని తగ్గించుకొని సో లైట్గా ఇట్లా రఫ్ చేసుకుంటే మనకి ఎరేజ్ చేసుకుంటే మనకి ఇప్పుడు కరెక్ట్గా అందులో సింక్ అయిపోయింది అనమాట, అందులో కలిసిపోయింది అనమాట. సో కలిసిపోతుంది అనమాట. సో సింపుల్గా ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేసాక ఇప్పుడు మిగతా పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. సో దానికోసం సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక సో మిగతా పిఎన్జీ హార్ట్ సింబల్ పిఎన్జీ ఏదైతే ఉందో క్లౌడ్ది దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే సింపుల్గా మీరు సేమ్ ఇందాక ఎట్లయితే చేసారో సేమ్ అట్లనే చేయండి. బ్లెండింగ్ ఆప్షన్లో పోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్లాక్ కలర్ అనేది పోయి ఓన్లీ క్లౌడ్ వస్తుంది. సో దీన్ని కరెక్ట్గా చిన్నగా చేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఏదైతే స్టెమ్స్ ఉన్నాయో మన కొమ్మల దగ్గర అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే అక్కడక్కడ పెట్టుకోండి కింద. సో మీ ఇష్టం, అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ చిన్నగా చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇట్లా పెట్టుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫోటో అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక అప్పుడు ఏం చేస్తారంటే మిగతా పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళాక సో ఇప్పుడు పిఎన్జీ ఏదైతే ఉందో పావురం దాన్ని యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని లెఫ్ట్ సైడ్ చిన్నగా చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సో ఎట్లయితే చూపిస్తున్నా అట్లా చేస్తే మీరు పర్ఫెక్ట్గా మీరు ఏదైతే థంబ్నెయిల్లో చూసారో సేమ్ అదే క్వాలిటీతో అయితే ఫోటో అయితే ఎడిట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో పేజ్ని యాడ్ చేసుకొని బర్డ్స్ ఇది కూడా పెట్టుకోండి. కాదు మీరు 2 బర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక బర్డ్ అయితే ఎరేజ్ చేసేస్తాను పైనది. సో ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సో పైన బర్డ్ అనేది కింగ్ ఫిషర్ అనేది ఎరేజ్ చేసేస్తున్నాను. సో ఇట్లా అయితే ఎడిట్ చేసుకోండి, చాలా సింపుల్ అనమాట. ఇంతే, చూడడానికి మాత్రమే మనకి కష్టంగా అనిపిస్తుంది ఫోటో అనేది. సో ఎడిట్ మాత్రం చాలా సింపుల్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్స్ అయితే మన ఛానల్ అయితే లభిస్తాయి. తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో సింపుల్గా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫోటో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మనం సేవ్ చేసుకుని లైట్రూమ్లోకి వెళ్ళి కొంచెం రీటచ్ ఇస్తే మనకి కలర్ రీటచ్ ఇస్తే ఫోటో అనేది కంప్లీట్గా మనకి ఎడిట్ అయిపోతుంది. సో సింపుల్గా నేను డ్రా ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నాను. 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి పైన సేవ్ టు గ్యాలరీ అని కొడితే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు లైట్రూమ్లో ఓపెన్ చేసుకున్నాక ఫోటో అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో లైట్రూమ్లో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ని కొంచెం లైట్గా పెంచుకోండి మీ ఫోటోని బట్టి. ఆల్రెడీ లైటింగ్ ఉంటే మీ ఫోటోలో అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ని కొంచెం పెంచండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం మనకి
డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెంపరేచర్ని కొంచెం పెంచుకోండి అండ్ టెంట్ని కూడా కొంచెం పెంచుకోండి అకార్డింగ్ టు యువర్ ఫోటో అనమాట. మీ ఫోటోని బట్టి అయితే పెంచుకోండి, తగ్గించుకోవడం అనేది మీ ఇష్టం, అది మీ ఫోటోని బట్టి. సో వైబ్రేషన్ అయితే కొంచెం పెంచండి, 15 అలా పెట్టుకోండి. నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. పైన మిక్స్ ఆప్షన్ వెళ్ళిపోయాక ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి కొంచెం మైనస్ పెట్టుకుని సాచురేషన్ లూమినేషన్ కూడా కొంచెం మైనస్ పెట్టుకుని బ్యాక్గ్రౌండ్ అనేది మనకి డార్క్ అనేది కనిపిస్తుంది. సో మిగతా అన్ని మన డ్రెస్ కలరు, మన ఫోటోలో ఉన్న కలర్ బట్టి, డ్రెస్ కలర్ బట్టి ఎడిట్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ వచ్చి సాచురేషన్ తగ్గించుకొని లూమినెస్ పెంచుకుంటే వైట్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. సో మిగతా కలర్స్ అనేది నార్మల్గా మీ ఇష్టం వచ్చినట్టయితే సెట్ చేసుకోవచ్చు మీ ఫోటోని బట్టి. సో ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి నాకు స్పెట్స్ మీద ఉంది కాబట్టి నేను బ్లూ కలర్ని కొంచెం పెంచుతున్నాను, లూమినెస్ని, సాచురేషన్ని. సో నెక్స్ట్ వచ్చేసి షర్ట్ కలర్ పింక్ కలర్ కూడా కొంచెం సాచురేషన్ పెంచి లూమినెస్ తగ్గిస్తే డార్క్ అనేది అయిపోయింది. సో లైటింగే బాగుంది, లైట్ పెట్టుకుంటాను. సో సింపుల్గా డన్ ఇచ్చేసేయండి. సో ఇదంతా అయిపోయాక డన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయాక సో ఇక్కడ చూడండి, క్లారిటీని వచ్చేసి మనకి కొంచెం ఒక 20 దగ్గరలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డియాజ్ని లైట్గా పెంచుకోండి. సో డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. విగ్నెట్ వచ్చేసి -25 దగ్గర వరకు పెట్టుకోండి, 30 వరకు కూడా పెట్టుకోవచ్చు మీ యొక్క ఫోటోని బట్టి. సో ఈ విధంగా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్లోకి వెళ్ళి షార్ప్నెస్ని అయితే కొంచెం పెంచండి. సో షార్ప్నెస్ని పెంచిన తర్వాత డీటెయిల్స్ని కూడా కొంచెం పెంచండి. సో కలర్ నాయిస్ రిడక్షన్ కూడా పెంచండి, నాయిస్ రిడక్షన్ ఇంకా డీటెయిల్స్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా కొంచెం లైట్గా పెంచుకుందాం. సో చూడొచ్చు మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఫోటోలో. సో స్మూత్నెస్ని కూడా లైట్గా పెంచుకోండి. ఇప్పుడు చూడొచ్చు మనం బిఫోర్ ఆఫ్టర్ అండ్ ఫోటో ఎలా ఉందో. సో ఒకసారి చూద్దాం. సో ఇది బిఫోర్ అనమాట, ఇలా ఉండేది. సో ఆఫ్టర్ లైట్ రూమ్ తర్వాత ఇలా అయ్యింది. సో కలర్ఫుల్గా అట్రాక్టివ్గా. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా తప్పకుండా లైక్ కొట్టండి. చూసే ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా షేర్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి సేవ్ టు డ్రైవ్ అని కొడితే మనకి గ్యాలరీలోకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ ఇంతగా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ ఇంట్రో చేంజెస్ అనే వీడియోలో ఎలా ఉందో చూసి కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.